అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటులో మొదటి 2 దశలు పూర్తయ్యాయి. 5 జిల్లాల పరిధిలో ఇప్పటికే భూసేకరణ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేశారు. 3A నోటిఫికేషన్ ఇచ్చిన అధికారులు ఆ తర్వాత అభ్యంతరాలను స్వీకరించారు. జనవరి 17వ తేదీన చివరి తేదీగా ప్రకటించి అప్పటి వరకు అభ్యంతరాలను తీసుకున్నారు. అభ్యంతరాలపై ఆయా జిల్లాల జాయింట్ కలెక్టర్లు రైతులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారు. అభ్యంతరం వ్యక్తం చేసిన వారికి నోటీసులు ఇచ్చి వారి విచారణను పిలిచి వారితో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యను వింటారు. అనంతరం NHAI నుండి ఏదైనా వివరణ కూడా కావాలంటే తీసుకొని రైతులకు సమాధానం ఇస్తారు. ఆ తర్వాత జాయింట్ కలెక్టర్ ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ సమయంలోనే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు ఓకే చేస్తారు. ప్రాజెక్టు ఓకే కాగానే రైతులకు బౌండరీస్ ఫిక్స్ చేస్తారు. అనంతరం జాయింట్ మెజర్మెంట్ సర్వే చేస్తారు. జాయింట్ మెజర్మెంట్ సర్వేలో రైతుల భూముల్లో ఏమేమి ఉన్నాయో రికార్డు చేస్తారు. ఆ తర్వాత 3D నోటిఫికేషన్ ఇస్తారు. 3D నోటిఫికేషన్ తర్వాత ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాతే కాంపన్సేషన్ అవార్డు పాస్ చేస్తారు. అవార్డు పాస్ చేసిన తర్వాత గ్రామాల వారీగా మరో నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడే కాంపన్సేషన్ వచ్చే అభ్యంతరాలు తీసుకుంటారు. ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్ మొదటి దశ నోటిఫికేషన్గానే భావిస్తారు. ఔటర్ రింగ్ రోడ్డుపై అభ్యంతరాలుంటే వాటిని స్వీకరిస్తారు. ప్రస్తుతం కాంపన్సేషన్పై ఎటువంటి అభ్యంతరాలను స్వీకరించరు. అవార్డు పాస్ చేసిన తర్వాతే నష్టపరిహారంపై అభ్యంతరాలను తీసుకుంటారు. ఔటర్ రింగ్ రోడ్డు 140 మీటర్లే అని NHAI అధికారులు స్పష్టం చేశారు. అయితే 3A నోటిఫికేషన్లో కొంత ఎక్కువ తీసుకుంటున్నట్లు చూపిస్తామని జాయింట్ మెజర్మెంట్ సర్వేలో 140 మీటర్ల వరకే తీసుకొని అంతవరకే నష్టపరిహారం ఇస్తామన్నారు. ప్రతి రైతుకు తెలిసేలా జాయింట్ మెజర్మెంట్ సర్వే ఉంటుందని, ప్రతి ఒక్కరి సంతకం కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు. భూములు కోల్పోయే రైతులు అభ్యంతరాలు తీసుకొని వారితో మాట్లాడి వాటి పరిష్కారం కోసం కూడా చట్టబద్ధంగా ప్రయత్నాలు చేస్తామన్నారు. ఎవరూ అపోహలకు గురి కావద్దన్నారు. రైతులకు తెలియకుండా భూములు తీసుకోవడం జరగదన్నారు. అంతా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుందని, చట్టబద్ధంగానే అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు. NHAI సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కలిసి పనిచేసి ఔటర్ రింగ్ రోడ్డు కోసం అవసరమైన భూములు సేకరించడం జరుగుతుందని NHAI PD పార్వతీశం స్పష్టం చేశారు. మనకి నోటిఫికేషన్ అయింది. సో అభ్యంతరాలు కూడా మన జాయింట్ కలెక్టర్స్ని ల్యాండ్ ఎక్విజిషన్ ఆఫీసర్స్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. వాళ్ళకన్నీ కూడా అబ్జెక్షన్స్ 21 రోజులు అబ్జెక్షన్స్ వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అన్నీ కన్సాలిడేట్ చేసి జాయింట్ కలెక్టర్ గారు వాళ్ళ అబ్జెక్షన్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వాళ్ళకి ఇండివిజువల్గా నోటీస్ ఇస్తారు. సో వాళ్ళు నోటీసులు ఇచ్చి వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నీ కూడా మళ్ళీ హీరింగ్ ఆఫ్ అబ్జెక్షన్ జరుగుతుంది. సో వాళ్ళ అబ్జెక్షన్స్ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. తర్వాత NHA నుంచి ఏమైనా టెక్నికల్గా ఏమైనా రిమార్క్స్ కావాలంటే రిమార్క్స్ కూడా క్వాలిఫై చేసి ఫైనల్గా జాయింట్ కలెక్టర్ గారు ప్రతి అబ్జెక్షన్ మీద కూడా ఆర్డర్ పాస్ చేస్తారు. సో ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ ఆపుతుంటే దాని అబ్జెక్షన్స్ కంప్లీట్ అవుతుంది. తర్వాత ఈ లెవెల్ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయిన తర్వాత సో బౌండరీ స్టోన్స్ ఫిక్స్ చేసి తర్వాత జాయింట్ మెజర్మెంట్ సర్వే చేసి 3D పబ్లిష్ చేస్తుంది. 3D పబ్లిష్ చేస్తే సో ల్యాండ్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట అండి. సో దాని తర్వాత కాంపెన్సేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. నోటిఫికేషన్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇనీషియల్ దీన్ని ఏమంటామంటే 3 క్యాపిటల్ అంటాం. దీన్ని ఇనీషియల్ నోటిఫికేషన్ అంటారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇట్స్ ఇంటెన్షన్ టు ఎక్వైర్ ద ల్యాండ్ ఫర్ అమరావతి రింగ్ రోడ్ ప్రాజెక్ట్. సో ఈ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ మీద ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే, అంతేగాని కాంపెన్సేషన్ గురించి వాటి గురించి కాదు, ప్రాజెక్ట్ మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్స్ ఫైల్ చేయొచ్చు ఫర్ ద పర్పస్. ఈ ఔటర్ రింగ్ రోడ్ పర్పస్ కోసం ఎక్విజిషన్ చేస్తున్నాం. దీని మీద ఈ పర్పస్ మీద ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉంటే ఇవ్వాలి, అంతేగాని కాంపెన్సేషన్ గురించి వాటికి కాదండి. ఆ కాంపెన్సేషన్ గురించి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ ఉంటుంది. ఫైనల్ నోటిఫికేషన్ ఇస్తాం 3D నోటిఫికేషన్ అయిన తర్వాత మళ్ళీ ప్రతి విలేజ్ వైజ్ మళ్ళీ అవార్డ్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. అప్పుడు కాంపెన్సేషన్ మీద డిస్కస్ చేస్తారు. అదే ఇనీషియల్ నోటిఫికేషన్. ఇది పర్పస్ అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు కోసమే ల్యాండ్ ఎక్వైరీ చేస్తాం. దీని మీద అభ్యంతరాలు ఏమనంటే అడుగుతారు. ఇది తర్వాత మళ్ళీ మనకి ప్రాజెక్ట్ శాంక్షన్ అవుతుంది మోస్ట్లీ మే ఆర్ జూన్లో. అయిన తర్వాత ప్రతి ల్యాండ్ కింద కూడా మేము బౌండరీ ఫిక్స్ చేస్తాం. ఎంతవరకు మేము ల్యాండ్ తీసుకొని ఎగ్జాక్ట్గా బౌండరీ స్టోన్స్ ఫిక్స్ చేసి ప్రతి ఇండివిజువల్ ఓనర్ది ఎంత ల్యాండ్ పోతుంది, ఆ ల్యాండ్ ఓనర్ దాంట్లో ఏం అసెట్స్ ఉన్నాయి అన్నీ కూడా జాయింట్గా రికార్డ్ చేస్తారు. ప్రతి ఊర్లో కూడా టముకేస్తారు, వాళ్ళు సర్వే చేస్తారు. వాళ్ళు ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే చేస్తారు. అన్ని డిపార్ట్మెంట్స్ పోయి వాటిలో ఏం అసెట్స్ ఉన్నాయి, బిల్డింగ్ ఉన్నదా అలా చెట్లు ఉన్నాయా, ఇవన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఒక టీం పోయి ప్రతి ఇంటి ఓనర్లు సమక్షంలో చేస్తారు. వాళ్ళ సిగ్నేచర్స్ కూడా తీసుకుంటారు. ల్యాండ్ కొలత వేసేటప్పుడు వాళ్ళ సమక్షంలో చేస్తారు. అక్కడ ఏం అసెట్స్ ఉన్నాయో కూడా రికార్డ్ చేసి వాళ్ళ అన్నీ కూడా రికార్డ్ చేస్తారు. ఇంటి ఓనర్ ఆ ల్యాండ్ ఓనర్ సిగ్నేచర్ తోటి సహా. ఏనండి 140 అనేది మేమంటే
3 ఏ చేసేప్పుడు కొద్దిగా ఎక్కువ చేస్తాం. మేము సర్వే చేయకుండా వేస్తాం కాబట్టి సర్వే చేసినప్పుడు కొద్దిగా మనకి ఎగ్జాక్ట్గా బౌండరీస్ మనకి గట్టులు ఎంత ఎగ్జాక్ట్ బౌండరీస్ తోటి మ్యాచ్ అయ్యేటప్పుడు కొద్దిగా అటు ఇటు షిఫ్ట్ అయినా మనకి అందుకనే ఎక్స్ట్రా వేస్తాం. తర్వాత మనం 3Aలో ఎక్కువ వేసి 3Dలో తగ్గిస్తాం. సో 140 మీటర్కి చేస్తాం. అప్పుడు బౌండరీ స్టోన్స్ వేసేది 140 చేస్తాం. అదే